నమస్కారం అండి. శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్‌కి స్వాగతం. నేను మీ రాముని. సో, ఈరోజు మీకొక ఎప్పుడు చెప్పినట్టుగానే బ్యూటిఫుల్‌గా ఉండే ఒక బొట్టుమాల అండి. బొట్టుమాలలో స్పెషాలిటీ ఏందంటే టోటల్ మొత్తం నక్షితో చేశామిది. దీంట్లో ఎటువంటి మోల్డ్ అటువంటివి లేవన్నమాట. టోటల్ హ్యాండ్ మేడ్ ఇది. సో, నేను రీసెంట్‌గా ఆర్డర్ ఇచ్చాను. సో, ఇదే. సో, దీనికి స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో స్టోన్స్ తక్కువొచ్చాయి. సో, మొత్తం నక్షి వర్క్ అన్నమాట. టోటల్ నక్షి వర్క్ ఇది. దీంట్లో ఎటువంటి మోల్డ్స్ లేవన్నమాట. మొత్తం హ్యాండ్‌తో చేసిన బొట్టు మాల ఇది. సో, దీంట్లో మొత్తం బొట్లు గాని ఇవన్నీ ప్లెయిన్ వచ్చాయి. మీకు తర్వాత దగ్గర నుంచి చూపిస్తాను. సో, చూడండి ఇవన్నీ హంసలొచ్చాయి. టోటల్ హంసలొచ్చి హంసకు మధ్యలో ఒక బ్రిడ్జ్ మాదిరి వచ్చింది. వచ్చి ఆ బ్రిడ్జ్‌కి కింద ఒక చిన్న స్టోన్, ఒక రూబీ, ఒక ఎమరాల్డ్ అట్లా అన్‌కట్ రూబీస్ అన్నమాట. సో, అలా ఎండ్ చేసి కింద బొట్లన్నీ ఫ్లవర్స్ లాగా వచ్చాయట. ఫ్లవర్స్ వచ్చి బొట్లు కంటిన్యూ అయ్యాయన్నమాట. సో, అలాగే ఇక్కడ నుంచి లాస్ట్‌కి వచ్చి ఒక హంస నుంచి ఎండ్ చేసేసాను. సో, కింద లాకెట్ విషయానికి వస్తే మనకి లక్ష్మీ డిజైన్ అన్నమాట. సో, యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ డిజైన్ నాకు ఒక పింట్రెస్ట్‌లో తీసిచ్చారు. సో, దాంట్లో ఎలా ఇచ్చారంటే ఈ హారం వేరే, ఈ లాకెట్ వేరే. ఈ లాకెట్‌లో ఉన్న డిజైన్ వేరే ఉంది. దాంట్లో లక్ష్మి పెట్టమని చెప్పారు. సో, ఇంకోటి హంసలలో కూడా దాంట్లో జాలి ఎక్కువుంది. నేను చెప్పాను ఆ జాలి బాగుండదు. నేను జాలి తక్కువ చేస్తానని చెప్పి కొంచెం మార్చానన్నమాట. సో, దానికి మీకు పక్కన చూపిస్తాను. సో, దానికి దీనికి డిఫరెన్సెస్ తెలుస్తుంది మీకు. సో, దీన్ని అన్ని 2 డిజైన్‌లు క్లబ్ చేసి చేసిన డిజైన్ ఇదన్నమాట. 2 డిజైన్‌లు అని చెప్పరాదు. మళ్ళీ మధ్యలో లక్ష్మిని నేను యాడ్ చేశాను. లక్ష్మి కావాలనుకో ఆ షేప్‌లో లక్ష్మిని సెట్ చేయాలి నేను. సో, అలా సెట్ చేసి మొత్తం చేసిన డిజైన్ అన్నమాట ఇది. సో, ఈ లక్ష్మి వచ్చేలా వచ్చింది. మొత్తం లక్ష్మి వచ్చి మొత్తం లక్ష్మీ అమ్మవారు వచ్చి అటుపక్కన ఇటుపక్కన హంసలొచ్చాయి. హంసలొచ్చి పైన చూడండి ఒక ఆర్చ్ మాదిరిగా స్టోన్స్‌తో వచ్చాయి చూడండి. ఎంత అందంగా అనిపిస్తుందో. రూబీస్, ఎమరాల్డ్స్ తోని అవి కూడా అన్‌కట్ రూబీస్, అన్‌కట్ ఎమరాల్డ్స్ అన్నమాట. సో, కిందనేమో ఒక ఫ్లవర్‌కి కింద ఒక పెటల్స్ లాగా కింద మొత్తం రూబీస్, ఎమరాల్డ్స్ లాగా వచ్చి కింద ఒక డిజైన్ కార్వింగ్ వర్క్ ఇచ్చి ఎండ్ చేశాను. సో, దాని కింద తర్వాత మళ్ళీ ముత్యాల పైన ఎప్పుడు చెప్పినట్టు 4 గోల్డ్ బాల్స్ బంచ్‌లాగా వచ్చి కింద ఆ ముత్యంకి ఒక ఫ్లవర్ ఏసి ఆ ఫ్లవర్‌ని కింద ముత్యం వచ్చి ఆ ముత్యం కింద చిన్న బాల్ లాగా వస్తుంది. వచ్చి ఎండ్ అయిపోతుందన్నమాట. సో, అలా ముత్యాలొచ్చాయన్నమాట. సో, ఈ ముత్యాలొచ్చాయి. ఈ ముత్యాలతో కూడా గెటప్ మంచిగా కనిపిస్తుంది. సో, ముత్యాలొచ్చి ఈ లక్ష్మి కింద ముత్యాల వలన టోటల్ ఎక్కడ ముత్యాలు జస్ట్ లాకెట్ మాత్రం ముత్యాలొచ్చాయి. సో, ఇక్కడ స్టోన్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి దీంట్లో. దగ్గరికి నేను చూపిస్తాను మీకు. చూడండి ఇలా వచ్చిందంట. ఈ హంసలన్నీ వచ్చాయి. హంస కింద ఫ్లవర్. ఆ ఫ్లవర్ తర్వాత ఈ హంసకు మధ్యలో ఒక బార్డర్ వచ్చి ఆ బార్డర్ కింద స్టోన్ వచ్చింది. రూబీస్, ఎమరాల్డ్స్ అంటే కంటిన్యూ అయ్యామన్నమాట. ఇలా కంటిన్యూ అయిన తర్వాత ఈ లక్ష్మీ లాకెట్ చూడండి ఎలా ఉందో. చాలా అందంగా నీట్‌గా వచ్చింది. లక్ష్మీ హారం వచ్చి లక్ష్మీ లాకెట్ వచ్చి లక్ష్మి కింద ముత్యాలు వచ్చాయి. చాలా అందంగా అనిపిస్తుంది. వేసుకుంటే ఒక్క జ్యువెలరీ ఒకటే వేసుకోవాలి. వేరే అవసరం అసలు అంత హెవీ ఉంది. అంత హెవీ వచ్చిందన్నమాట. సో, ఇది వెయిట్ వచ్చి 120 గ్రామ్స్ అండి ఇది. వెయిట్ 120 గ్రామ్స్‌లో చేశాను ఇది. వితౌట్ బ్యాక్ చైన్ 120 గ్రామ్స్ వచ్చింది. సో, హెవీ వచ్చింది కొంచెం ఇది. వితౌట్ బ్యాక్ చైన్ 120 గ్రామ్స్ ఇది. లెంత్ లాంగ్ లెంత్ అన్నమాట అది. మనం మన ఇష్టం లెంత్ తక్కువ చేసుకుంటే తక్కువ వెయిట్‌లో చేసుకోవచ్చు. 100 గ్రామ్స్‌లో చేసుకోవచ్చు. 3/4 చేసుకోండి. ఇది లాంగ్ లెంత్ అన్నమాట. మన రిక్వైర్మెంట్ బట్టి మనం కొంతమంది షార్ట్ వేసుకుంటారు. కొంతమంది లాంగ్ వేసుకుంటారు. దాన్ని బట్టి మనము ఇష్టం బట్టి ఇప్పుడు పెళ్లి కూతురు కోసం అంటే లాంగ్ వేసుకుంటారు. కొంతమంది ఏజ్ వాళ్ళు ఎలా అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వేసుకోవచ్చు వాటిని. సో, వాళ్ళు 3/4 వేసుకుంటారు. 3/4 వేసుకుంటే కొంచెం లుక్ బాగొస్తుంది. లాంగ్ వేసుకుంటే. అంటే ఇష్టం. మనం ఎలా వేసుకోగలుగుతాం అలా మన ఇష్టం ఉన్నట్టుగా తీసుకోవచ్చు. సో, దీని గురించి చెప్పాలంటే సో, ఇది బ్యూటీ అనేది చూడండి. రూబీస్, ఎమరాల్డ్స్ వల్ల బ్యూటీ వచ్చింది చైన్‌ల మొత్తంలో. మొత్తం ప్లెయిన్ ఉన్నప్పటికీ ఈ రూబీస్, ఎమరాల్డ్స్ వలన ఆ బ్యూటీ అనేది బయటకొచ్చింది. సో, ఈ ముత్యాల వలన ఇంక చెప్పనవసరం లేదు. ఆ బ్యూటీ అనేది కూడా. సో, ఈ లాకెట్ గురించి ఇంకో విషయం చెప్తానండి మీకు. ఈ లాకెట్ విషయం ఏంటంటే ఈ లాకెట్ చాలా పెద్దగా వచ్చిందండి. సో, మన చేతిలో ఈ ముత్యం లాస్ట్ చూస్తే అరచేయి ఎంత వచ్చింది. అరచేయి ఎంత వచ్చింది. ఇది కూడా చూడండి. ఇది స్కేల్‌తో కొలిచి చూపిస్తాను. చూడండి. 1.25 ఇంచ్ వచ్చిందండి వెడల్పు. 1.25 ఇంచుల వెడల్పు వచ్చింది ఇది. వెడల్పు చాలా వచ్చింది. 1 ఇంచ్ పైన వచ్చింది. 1.25 ఇంచ్ వెడల్పు. లాకెట్ కూడా మీకు ఎంత లెంత్ అని చూపిస్తాను. లాకెట్ కూడా వచ్చి 3 ఇంచెస్ లెంత్ అండి. టోటల్ లెంత్ 3 ఇంచెస్ వచ్చింది. పైనుంచి కింద ముత్యం వచ్చి చూస్తే 3 ఇంచెస్ పైనే ఉంది చూడండి.
ఆల్మోస్ట్ 3 ఇంచెస్ పైన వస్తుంది. 3 ఇంచెస్ అనుకోరు అప్రాక్స్. 3 ఇంచెస్ పైన ఉంది. 3 ఇంచెస్కి ఒక సూత్ అంటారు. సూత్ అంటే ఒక సెంటీమీటర్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇదండి ఈ రోజుకి పొట్టుమాల. ఇది వచ్చి 120 గ్రామ్స్ అండి. సో ఇప్పుడు చెప్పినట్టుగానే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు 10 మందికి షేర్ చేయండి. నా వీడియోస్ 10 మంది దాకా వెళ్ళేదాకా రీచ్ అయ్యేలాగా చూడండి. సో నా ఫోన్ నెంబర్ కానీ, నా అడ్రస్ కానీ, లొకేషన్ కానీ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు మా షాప్కి రాగలరు. మా షాప్ వచ్చి ఇక్కడ తిలక్ నగర్ అంబార్పేటలో ఉందండి. తిలక్ నగర్ అంబార్పేటలో ఉంది మా షాప్ వచ్చి. సో మీరు మా షాప్కి వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి వెరీ మచ్.